వేసుకొని బాగా కలుపుకోవాలి. వెల్కమ్ టు R&R రెసిపీస్. ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. నెల రోజుల పాటు నిల్వ ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. నిమ్మకాయలు 6, తగిన కారం తగినంత పచ్చిమిరపకాయలు జాలీలో వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా, 1/2 లీటర్ వాటర్ వేసాను. ఇప్పుడు నిమ్మకాయలు ఈ జాలీ గిన్నెతో ఇలా పెట్టుకొని మూత పెట్టి ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు అయింది. మూత తీసి చూద్దాం. నిమ్మకాయలు బాగా ఇలా పగుళ్ళు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇలా నిమ్మకాయలు చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఈ మూడుకులు తీసుకోవాలి. మొత్తం అంతా పిక్కలు తీసుకోవాలి. ఇలా చెక్కలు కట్ చేసి మొత్తం పిక్కలన్నీ ఇలా తీసుకోవాలి. ఇలా ఉడికించుకున్న ముక్కలుగా కట్ చేసుకున్న నిమ్మకాయలు ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే ఉడికించుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసి మిక్సీ పెట్టుకోవాలి కచ్చా పచ్చగా. ఇలా మిక్సీ పెట్టుకున్న పేస్టు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఇప్పుడు బాగా వేగాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ పౌడర్గా చేసుకోవాలి. మెంతుల పౌడరు టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకోవాలి. నెల రోజులు నిలవ పచ్చడి కదా. ఇప్పుడు నిలవ పచ్చడి ఏదైనా సరే కంపల్సరీ నువ్వుల నూనె మాత్రం వేసుకోవాలి. ఆవాలు వేయించుకోవాలి. ఇలా నువ్వుల నూనెలో పచ్చడి చేయడం వల్ల నిలవ పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయి. ఇలా మిక్సీ పెట్టుకున్న ఈ నిమ్మకాయ పచ్చడిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా బాగా పైకి తేలినంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా అయితే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మెంతుల పొడి వేసుకోవాలి. మెంతుల పొడి వేయడం వల్ల నిమ్మకాయ చేదు అనేది పోతుంది. అన్నంకి, చపాతీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం తక్కువగా ఉంది. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ కారం వేసుకోవచ్చు. నేను మరి కొద్దిగా కారం వేసుకుంటున్నాను. పొడి కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి. కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పీసులుగా ఈ వీడియోలో చూస్తున్న విధంగా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా 20 నిమిషాలు అయింది. ఇప్పుడు మొత్తం అంతా ఆయిల్ బాగా తేలింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చల్లగా అయిన నిమ్మకాయ పచ్చళ్ళలో ఇప్పుడు వేసుకోవాలి. బాగా చల్లగా అయిన తర్వాత వేసి బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ పచ్చడి ఇలా బాగా చల్లగా అయింది కదా. ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు ఇది గాజు బాటిల్కి మాత్రమే వేసుకోవాలి. ఇలా గాజు బాటిల్లో నిలవ పచ్చళ్ళు వేయడం, ఇలా గాజు బాటిల్కి వేసుకోవాలి.
పచ్చళ్ళు ఇలా ఆయిల్ మీద తేలేటట్టుగా చూసుకోవాలి. ఈ పచ్చడికి ఉప్పు, పులుపు, కారం కరెక్ట్గా సరిపోయేటట్లుగా చూసుకోవాలి. తీపి నచ్చదు అనుకునేటప్పుడు బెల్లం కూడా వేయనవసరం లేదు. ఇప్పుడు ఇలా మూత పెట్టి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల పాటు నిల్వ ఉంటుంది.